సిద్దిపేట వాస్తవ్యులు సుపరిచితులు అనునిత్యం కేసీఆర్ సేవలోనే నిమగ్నమై ఉంటూ కేసీఆర్కు సంబంధించి పూర్తి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి జరిగినప్పుడు అంటే కేసీఆర్ పెళ్లి రోజు కావచ్చు, కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే ఆ రోజుల్లో కూడా చాలా వరకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈరోజు కూడా అతిపెద్ద పండుగ బీఆర్ఎస్కి 25 ఏళ్ల వసంతోత్సవ వేడుక సందర్భంగా పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండే ఈరోజు కూడా కొన్ని సల్ల లాంటివి, రాగిజావ లాంటివి, అలాగే సభ మధ్యలో దారి మధ్యలో పొడవునా ఇలాంటి 25 స్టాళ్లను ఏర్పాటు చేసి దానికి సంబంధించి కొంత అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండే టీటీడీ బోర్డు మెంబర్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గౌరవ అధ్యక్షులు మొరంశెట్టి రాములు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈరోజు సభకు సందర్భంగా ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, వీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వారి మాటల్లోనే పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఓం నమో వెంకటేశ. ముందుగా S6 వారికి, తర్వాత S6 చూస్తున్న ప్రేక్షకులకు ఈ శుభదిన సందర్భంగా జై తెలంగాణ అమరవీరుల సాక్షిగా వీరందరికీ పాదాభివందనలతో జై గోమాత. మీరు చాలా వరకు అంటే ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నారు, కేసీఆర్తో చాలా క్లోజ్గా ఉంటారని కూడా తెలుసు. కేసీఆర్తో అసలు మీ సాన్నిహిత్యం ఏ విధంగా ఉండేది? కేసీఆర్కి సంబంధించి ఇలాంటి స్పెషల్ డేస్లో, కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఈ స్పెషల్ డేస్లో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మొత్తం మీద కేసీఆర్తో అసలు మీరు ఎంత క్లోజ్గా ఉండేవారు, అసలు సాన్నిహిత్యం ఏ విధంగా ఉండేది? ఓం నమో వెంకటేశ. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు రాజకీయ గురువు. 1985 ఫిబ్రవరి 25వ తారీఖు నాడు అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ కంటే ముందు, అంటే ఒక 10 డేస్ ముందు, అప్పుడు మార్చి 5వ తారీఖు మర్చిపోకండి అనే సాంగ్ ఒక ఎన్టీఆర్ది బాగుంటే ప్రపంచనంగా, అప్పుడు మేము అతను సారు ఆధ్వర్యంలో ఈ టీడీపీ ఉండే అప్పుడు సారు, ఇప్పుడు నా పార్టీ కూడా కేసీఆర్ పార్టీ కాబట్టి 1985 నుండి నేను సార్తో సన్నిహిత్యం నాకున్నది. ఈ రాజకీయ గురువు ఎవరు? మా రాజకీయ గురువు కేసీఆర్ గారే. మీరు ఆ విధంగా మీరు ఆ కేసీఆర్తో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా కలిసినప్పుడు ఏం మాట్లాడుకునేవారు ఎక్కువగా? వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారు మొదటి నుంచి ఏది చేసినా అందరు ఎమ్మెల్యే లెక్క కాదు. ఆయన ఏదంటే నా బ్రాండ్ ఉండాలి, నేను ప్రజలకు ఏమైనా చేయాలి అనే ఉద్దేశం తప్ప ఎప్పుడు ప్రజల యొక్క గురించి ఆలోచించేవాడు. వాస్తవానికి అప్పుడు కూడా నెలలోకి ఒకసారి కూడా అక్కడ ఉండకపోతుండే. వాస్తవానికి నెల రోజులు ఉంటే ఫ్యామిలీతో గడిపిన 3 రోజులు 4 రోజులు ఉంటుండే ఆయనే. అప్పటి నుంచి కూడా అతను నేను చూడడం జరిగింది. మీరు మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్నారా? ఉంటే అప్పటి నుండే అంటే కేసీఆర్ మీతో సాన్నిహిత్యంగా ఉండడం, మీరు కేసీఆర్ని లైక్ చేయడం, అప్పటి నుంచే ఈ సామాజిక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ ఎంబడి ఉండడం జరిగింది. అతని స్ఫూర్తిగానే 1999లో ఫస్ట్ గోల్డెన్ క్లబ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత అతని స్ఫూర్తిగానే ₹1 రొట్టె ₹1 అన్నం పెట్టడం జరిగింది. అతని స్ఫూర్తిగానే ఆ రోజు, ఎందుకంటే ఏదైనా కొత్తదనం ప్రతి ఒక్కటి రాములు మన బ్రాండ్ ఉండాలి, మనం ఏది చేసినా చరిత్ర నిలవాలి అనే ప్రభావం నా మీద బాగా ఉండే. అప్పుడు కూడా వాస్తవానికి కూడా ఎక్కువ నేను సారుతోని సన్నిహితం గడపడం ఉంటుండే. ఎందుకంటే అప్పుడు వాస్తవానికి కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది లేరు. అప్పుడు అంత ఒక 45 మెంబర్స్ ఉన్నాం, అలా నేను ఒక్కడిని. కాబట్టి ఎక్కువ నేను సారుకు అనుగుణంగా పోయేవాడిని. కాబట్టి నాకు అంతరంగ ఒక పేరు ఉంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా వాళ్ళకు శ్రేయాభిలాషిని. ఎవరైనా సన్నిహితులు కానీ, చాలా క్లోజ్గా దగ్గర ఉండేవాళ్ళు కానీ, కొంతవరకు కేసీఆర్ వ్యూహం కానీ, ఆలోచన విధానం కానీ ఎవరికీ తెలియదంటారు. మీరు చాలా క్లోజ్గా ఉన్నానంటున్నారు, అతనితో ఎక్కువగా గడిపానంటున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? వాస్తవానికి కేసీఆర్ గారు అనేది ఒక శక్తి. ఎలా అంటే అర్థమైతే కేసీఆర్ కాదు. తర్వాత కేసీఆర్ గారి వ్యూహాలు ఎలా ఉంటాయంటే కేసీఆర్ గారు చెప్పింది చేయడు, చేసింది చెప్పడు. తర్వాత చాలామంది ఏమంటారు కేసీఆర్ గారు ఎవరి మాట వినరు అని, అలా చాలామంది ఒక అపవాదు కూడా ఉంది. కానీ తప్పు. కేసీఆర్ గారు చాలామందిని మేధావులతో సంప్రదించిన తర్వాతనే, ఆయనకుండే మిత్రులు వేరే ఉన్నారు చాలామంది. ఎందుకంటే రాజకీయ మిత్రులు ఉంటారు కాబట్టి ఒంటెద్దు పోగడబోతాడు, ఒంటెద్దు నిర్ణయాలు తీసుకుంటారు, ఇటువంటి ఆయనకు వచ్చినాయి. కానీ ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు శోధించిన తర్వాత ఆయనకున్నారు కవులు, కళాకారులు, పత్రికా విలేకరులు, ఇటువంటి వాళ్ళను మొదలు దాదాపు 2-3 నెలలు స్టడీ చేసిన తర్వాతనే అది ఒకటి బయటకు వస్తుంది. అది అంతవరకు బయటకు రాదు. కాబట్టి ఏంటంటే చాలామంది వాళ్ళు అడగాలనుకుంటారు. ఆయనంత చాలామందిని విచారం చేసిన తర్వాతనే ఆయన వెనక కొత్త స్కీమ్ కానీ ఏది కానీ ఆయన బయటకు తీసుకొస్తాడు. ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి మీకు ఇంత తెలుసు కాబట్టి, కేసీఆర్ ఇప్పుడున్న యువ నాయకులు ఉన్నారు, కవిత ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్టీ రథసాలుగా ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు కేసీఆర్ ఈ 4 పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కేసీఆర్ ఎవరిని లైక్ చేస్తారు? వాస్తవానికి ఏంది అంటే
కేసీఆర్ గారు 1995లో హరీష్ రావు గారు కేసీఆర్ దగ్గర రావడం జరిగింది. ఎక్కువ సన్నిహిత్యం అంటే కేసీఆర్తోనే, కేసీఆర్ కదలికలు, కేసీఆర్ ఎత్తులు జిత్తులన్నీ ఎక్కువ హరీష్ రావుకే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు వీళ్ళు హాస్టల్లో ఉండడం, అమెరికాలో చదువుకోవడం, అట్లా చదువుల పరంగా కేసీఆర్కి వీళ్ళు కొద్దిగా దూరం ఉండి, కానీ ఎవరికైనా తండ్రి ప్రేమ అనేది కంపల్సరీ ఉంటుంది. కొడుకైనా ఎవరికైనా తండ్రి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే లోపల మాత్రం ఎక్కువ ఇప్పుడు రాజకీయ ఎదుగుదల కానీ ఈ తెలంగాణలో కానీ ఆయనకు ఎక్కువ పాత్ర ఆయనకు ఉంటుంది. ఒకటే లెక్క కారు 4 టైర్లు వీళ్ళు, స్టీరింగ్ కేసీఆర్, 4 టైర్ల అంబాసిడర్ కారు గుర్తు కాబట్టి 4 టైర్లు, స్టీరింగ్ అంబాసిడర్. ఇది పరిస్థితి. ముఖ్యంగా మొదటి నుంచి కేటీఆర్ కవిత కొంతవరకు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. దాంట్లో భాగంగా అంటే పార్టీకి సంబంధించి, క్యాడర్కి సంబంధించి కొంచెం రౌడీలాగా మేము ఆ విధంగా మారితే ఎలా ఉంటుందో తెలియదు అన్న వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఏ విధంగా వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే ఈ తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు వినంగా చెప్పుడు మాటలు విని చెడంగా చూడాలన్నట్టు, మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మన చెడ గిల్లు కాలిపోద్ది అన్నట్టు ఆ ప్రకారంగా కాంగ్రెస్ వాళ్ళు చేసి చిన్న తప్పును పెద్ద చేస్తున్నారు. కాబట్టి క్యాడర్ అది వాస్తవానికి ఏంది అంటే క్యాడర్ కాపాడుకోవాలన్నప్పుడు నేను ఉన్నాన భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే కవిత గారు, ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా ఆమె చీకటి జీవితం అనుభవించాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చింది. కాబట్టి 4 గోడల మధ్యలో ఎవరు ఉన్నా పిల్లి పులి అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. తర్వాత కేటీఆర్ గారు అంటే మొదటి నుంచి కూడా ముక్కుసూటి మనిషి ఆయనే. ఈ డబుల్ మీనింగ్, డబుల్ డ్రామాలు అంటే ఆయన నచ్చాడు మొదటి నుంచి. స్ట్రేట్ ఫార్వర్డ్, చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. తర్వాత కవిత గారు అనేది ఆమె అనుభవించింది కాబట్టి, చీకట్లో ఉండి తర్వాత కేసీఆర్ బిడ్డగా నష్టపోయింది కాబట్టి ఆ మాట మాట్లాడి క్యాడర్ కాపాడుకోవడం తప్ప ఆమె ఈ మధ్య కూడా జాగృతి చేస్తుంది. తర్వాత బీసీ నినాదం, తర్వాత కాబట్టి బతుకమ్మ మేము మెయింటైన్ చేసింది ఆమెనే. బతుకమ్మ అంటే ప్రపంచానికి తెలియజెప్పింది. బతుకమ్మ మనకు ఉంది, కానీ ఆ బతుకమ్మను తారస్థాయి ప్రఖ్యాతిగాంచినటువంటిది ఆమెకు ఉంది. కాబట్టి ఆమెకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ 25 సంవత్సరాల వేడుక అనేది ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ స్థాపించారు. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అసలు ఈ వసంతోత్సవ వేడుక టీఆర్ఎస్ పార్టీకా, బీఆర్ఎస్ పార్టీకా? వాస్తవానికి ఏంటంటే ఎదుగుదల అయిన తర్వాత నీ సినాట్ వస్తుంది. మనం మ్యారేజ్ చేసుకోవడం 25 ఏళ్ళు చేసుకోవడం మన ఎంబడి ఎవరు ఉండరు. అప్పుడు తర్వాత 25 ఏళ్ళకి ఎవరు ఉండరు, కొడుకులు బిడ్డలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అందరి సమక్షంలో చేసుకుంటాం. కానీ నీకు అప్పుడు ఎవరు లేరు. మరి అలా ఇప్పుడు నీ పిల్లలు లేదు చేసుకుంటావు అంటే జవాబు దీనికి ఉండదు. ఆ సీనియారిటీ 25 ఏళ్ళకి వచ్చింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కారణం ఏంటి అంటే మనము ఇంకా ఎక్కువ సాధించుకోవాలి రాష్ట్రానికి నిధులు అన్న ఉద్దేశంతో ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన కొత్త ఆలోచనలతో మీదికి పోయింది. 100% సక్సెస్ అయింది సార్. బీఆర్ఎస్ సక్సెస్ కాలేదని కాదు, ఆ కొద్ది చిన్న పొరపాటుకు పెద్ద పనిష్మెంట్ అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక 10 లక్షల మందితో బాహుబలి ఒక స్టేజ్పై 500 మంది కూర్చునే విధంగా తెలంగాణ మొత్తం అక్కడికి తరలి వెళ్తున్నారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రాజకీయ వ్యూహమా లేకపోతే పార్టీ యొక్క వేడుకల? నేను నీకు మొదలే చెప్పిన. ఎందుకంటే ఆయన తత్వం అర్థమైతే కేసీఆర్ గాడు ఆయన ఎందుకోసం పెట్టిన ఆయన మైండ్లో ఆయనకి ఎన్నో ఉంటాయి. రేపు రకరకాలు చాలా అంటున్నాయి. చాలా చెప్పడానికి ముందుకు వస్తున్నాడు. మీరు ఆయనతో ఎక్కువగా ఉన్నారు కాబట్టి అయితే తెచ్చిన తెలంగాణ మళ్ళీ జీరోకి వస్తుంది. బంగారు తెలంగాణ నాశనం చేస్తున్న వీళ్ళు అన్న ఉద్దేశంతో ఇది ప్రజలకు చెబుదాము. ఇదివరకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, తెలంగాణ రాకముందు ఎలా ఉన్నాం, తెలంగాణ వచ్చినాక ఎలా ఉన్నాం, తెలంగాణ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉన్నాం, ఇచ్చిన మాట ఆమె నిలబెట్టుకుని అనేది మనకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ తిట్టిన కూడా పోస్తూనే ఉన్నారు. అది కనబడుతూనే ఉంది మనకు. కాబట్టి వ్యూహం ఏంటంటే 15-16 నెలలు అవుతుంది ఇది మనం పార్టీ మీటింగ్ పెట్టక. ఆ ఒక తర్వాత 25 ఇయర్స్ జరుగుతుంది. ఈ 2 సందర్భాలు కలుపుకొని ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా చిన్న చేసే కేసీఆర్ కాదు, కేసీఆర్ ఒక బ్రాండ్ ఆయన. తర్వాత తెలంగాణ బ్రాండ్ ఆయనే. ఇలా తెలంగాణ తుడిచేస్తే పోయేది కాదు, కేసీఆర్ని పొడిచేస్తా అంటే పోయేది కాదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది ఆయనే. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఇదివరకు ఇండియా అన్నారు. ఇప్పుడు తెలంగాణనే కేసీఆరే తెలంగాణ. అలా సవాల్ లేదండి దానికి ఎవడు. తర్వాత ఇంకోటి ఉంది, వాస్తవానికి కేసీఆర్ శత్రువులు లేరు. కేసీఆర్ శత్రువుగా వాళ్ళు ఊహించుకుంటారు బయట వాళ్ళు, కానీ ఎప్పుడు పేపర్ మట్టుకు ఉపయోగించుకుంటారు. కానీ ప్రతి ఒక్క నాయకునికి కేసీఆర్ అంటే ఇష్టం.
ప్రతిపక్ష వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఈ పార్టీ విడిచిపెట్టినా కూడా నస్తారు. వ్యక్తిగతంగా మీది అనరు, ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు కదా అనరు. కేసీఆర్ అందరి వాడు, అది కూడా వాళ్ళు తెలుసు. పార్టీ పరంగానే మాట తప్ప ఇంకోటి పరంగా లేదు అది. మీరు అంటే కేసీఆర్ సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండే మీరు, మరి ఇంత పెద్ద 25 వసంతాల విజయోత్సవ వేడుకకి మీరు ఏ విధంగా వెళ్తున్నారు? మీకు ఎలాంటి ప్లాన్ ఉంది? అసలు సభకి ఎప్పుడు వెళ్తున్నారు? వాస్తవానికి ఏంటంటే ఈ 25 వసంతాల సందర్భంగా నేను 25 కౌంటర్లు ఏర్పాటు చేసిన. సిద్దిపేటలో 4 చోట్ల, తర్వాత ఎలకతుర్తి 2 చోట్ల, రంగజాంపల్లి, మిట్టపల్లి, పాలమాకుల, ముండ్రాయి, దాని తర్వాత బద్దిపడిగే, ఇక్కడి నుంచి ఎలకతుర్తి వరకు ప్రతి గ్రామంలో ఇప్పుడు 4 రకాలు నేను చేయించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ. ఒకటి అన్నప్రసాదం చేయించినాం, రెండవది అంబలి చేయించినాం, మూడవది మజ్జిగ చేయించినాం, నాలుగవది నిమ్మకాయ రసం చేయించినాం. ఈ 4 రకాలు సిద్దిపేట నుండి ఎలకతుర్తి వరకు ఇప్పుడు 1 గంట వరకు అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు రారు కాబట్టి ఇప్పుడు వస్తారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడి వరకు నేను ఈ సేవలనే ఉంటా. వాస్తవానికి గుడికి పోతేనే దేవుడు మెస్తాను కాదు, మానవ సేవే మాధవ సేవ. ఎలాగో కేసీఆర్ సేవ చేసిన నేను పార్టీ ఆ ఎలకతుర్తి వరకు ఉంటా కాబట్టి నేను లోపలి మీటింగ్ వీలుంటే పోతా, లేకుంటే లోపలి పోను. ఆడికి పోతేనే అయితేనే కాదు, ఆయన గుండెలు నేను ఉన్నప్పుడు కేసీఆర్ నాయకుడు ఉన్నాడు, ఆయన గుండెలు నేను నా గుండె ఆయనడు, ఇక నేను మళ్ళీ కేసీఆర్ ఏం చూడాలి? ఇంకా ముఖ్యంగా ఇన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రాజకీయ ప్రస్థానం ఏమైనా ఉండే అవకాశం? వాస్తవానికి కూడా 1990లో నాకు వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈ టీటీడీ బోర్డు మెంబర్ కూడా నేను ఊహించింది కాదు. నేను చేసింది చెటాకైతే నాకు ఇచ్చింది 10 క్వింటలు ఇచ్చిండు ఆయనే. నేను చేసింది గోరంతా, నాకు ఇచ్చింది కొండంతా. కాబట్టి నా డ్యూటీ నేను చేస్తూనే ఉంటా. నేను చనిపోయేంత మటుకు నా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నేను కేసీఆర్ సేవ చేస్తా. తర్వాత కేసీఆర్ నన్ను చూసిండా, నువ్వు కేసీఆర్ ఎవరు కనబడతావా? నేను కేసీఆర్ కనబడ కేసీఆర్తోనే సంబంధం లేదు. ఎందుకు సంబంధం? ఆయన గుండెలనే ఉన్నా, నాకేం సంబంధం? ఇంకా నా మనసులో ఆయన ఉన్నాడు, ఆయన గుండెలనే ఉన్నా. కాబట్టి నేను ఎదురుగా పోవుడు మీటింగ్లు వాడుకుంటా మొదటి నుంచి కూడా ఎక్కువ లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. హరీష్ రావు గారికి మ్యారేజ్ డేకు బర్త్డేకు, కేటీఆర్కు మ్యారేజ్ డేకు బర్త్డేకు, కవితకు మ్యారేజ్ డేకు బర్త్డేకు, సంతోష్కు మ్యారేజ్ డే బర్త్డేకు, కేసీఆర్ వీళ్ళు కూడా ప్రతి ఒక్క పని నేను కేసీఆర్ కుటుంబ శ్రేయాభిలాషిని. కానీ ఏమో వస్తాను కాదు, ఎంతో ఇచ్చింది నాకు. రేపు పొద్దున కూడా నాకు ఇస్తే తీసుకుంటా, లేకుండా పల్లికాయ పెడితే అంటే ఇప్పుడు ఒకడు కదా, రేపు పార్టీ పదవులు ఉంటాయి. రేపు సపోజ్ చెప్తున్నాను, రేపు సంస్థాగత పార్టీని పునరుద్ధరిస్తుండు, ఏమన్నా పార్టీ పదవి చేపట్టరా అంటే చేపడతా. నాకేం పని లేదు ఇప్పుడు నాకు. అంటే ముఖ్యంగా సిద్దిపేటలో అలాంటిది ఏమన్నా ఆశిస్తున్నారు? నేను ఆశించేది నాకు రాదు, ఆశిస్తే రాదు నాకు. నేను ఏది ఆశపడ్డా నాకు దక్కదు. అది నరసింహ డైలాగ్ ఉన్నది చూడు, అతిగా ఆశపడ్డ మగవాడు అతిగా ఆశపడ్డది చరిత్రలో మిగిలిన చూడు, సేమ్ స్టైల్ అదే. ఒకటే లెక్క, నా పని నేను చేస్తా, దైవం ఆయన పని చేస్తుంది. నువ్వు చేసుకుంటావో, అర్జునుడు కృష్ణ భగవానుడు చెప్పింది అదే, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. ఇది కూడా అంతే. మనం ఏం లేదు, ఇంకోటి 69 ఏళ్ళకి వచ్చిన ఇంకేం కావాలి నాకు? అన్నీ ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిండు కేసీఆర్ గారు. పలానా పని, అది కూడా పార్టీ పని చేయమంటే చేస్తా, లేకుంటే లేదు. అప్ప చెప్తే తీసుకుంటా, లేకుంటే అవసరం లేదు. నాకు 69 ఏళ్ళు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పెడదామనుకుంటే ఇంకా వీలు కాలేదు. తిరుపతిలో కూడా నా నాన్నగారు ఆన్నే పెట్టిన అమ్మ ఆవు అన్నం ప్రోగ్రాం, ప్రతి ప్రోగ్రాం కూడా తిరుపతిలో కూడా నేను ఎవరి పేరు మీద చేస్తుంటా. ఎందుకంటే తిరుపతి పట్టణంలో ఒక 100 మంది పెడితే 1000 మందికి పెట్టే సమానం కాబట్టి అక్కడ కూడా కార్యక్రమం నిర్వహిస్తా. ముఖ్యంగా సభ సక్సెస్ ఎలా ఉండబోతుంది? ఇక నభూతో నా భవిష్యత్తు. అది సభ అనేది నభూతో నా భవిష్యత్తు, చరిత్ర మిగిలిపోయేదే. ఎందుకంటే ఏ పని చేసినా కూడా కేసీఆర్ గారు చరిత్ర మిగిలిపోయి చేస్తాడు. తెలంగాణ తెచ్చిందే మిగిలిపోయే పని, ఎందుకంటే ఇంకా పెద్దది ఏముంది ఆయనకు. కాబట్టి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన నమస్కారం లేదు, చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ సందర్భంగా S6 ద్వారా అందరికీ ఈ టీఆర్ఎస్ కార్యకర్తలకు అందజెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా పోండి. ఎక్కడ కానీ ఆగిన దగ్గర కానీ ట్రాఫిక్లో కానీ ఇరుక్కోకండి. వాళ్ళకి అదొకటి లెక్క. మీ అందరికీ కార్యకర్తలందరికీ పాదాభివందనతో చెప్తున్నాం వాళ్ళకు.
కేసీఆర్తో మీరు సాన్నిహిత్యంగా ఉన్నప్పటి నుంచి, పార్టీలో మొదటి నుంచి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కానీ మీ సామాజిక వర్గాన్ని కానీ ఎలాంటి లబ్ధి ఏమైనా పొందారా? చాలా మంచి ప్రశ్న విషయంలో. ఎందుకంటే వాస్తవానికి 1990లో నాకు మార్కెట్ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1999లో అప్పుడు యాదవ సంఘానికి ఇచ్చినప్పుడు మా వైశ్య సంఘం కూడా నేను అడగడం జరిగింది. వాస్తవానికి సమైక్య ఆంధ్రాలో ఫస్ట్ బ్రాహ్మణులకు ఇచ్చిన బ్రాహ్మణ పరిషత్తు, దాని తర్వాత ఇచ్చిన వైశ్యులకే ఇచ్చిండు. వైశ్య సంక్షేమ సమితికి మురంజెట్టి రాములు కన్వీనర్ పేరిట 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావు కృషితోని మొదలు 2,60,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యి, దాని తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మా హరీష్ రావు గారు కూడా సభాముఖంగా చెప్పడం జరిగింది. ఆయన కృషి వల్లనే ఈరోజు వైశ్య సంక్షేమ సమితి ట్రస్ట్ భవనం, బ్యాంకెట్ హాల్ కానీ, ఏసీ ఫంక్షన్ హాల్ కానీ ఈ 2 కూడా స్థలం ఇచ్చింది ఆయనే. దాన్ని పూర్తి చేసింది హరీష్ రావు గారు. కాబట్టి ఈ సందర్భంగా హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి నా యొక్క ప్రత్యేక పాదాభివందనాలు.